హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మనిషన్న వాడు లేడని తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీ కన్నుమూశారు. సోమవారం మార్నింగ్ తెల్లవారుజామున గుండెపోటుతో బాధపడడంతో వెంటనే తన కుటుంబ సభ్యులు తనని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తను మరణించాడని నిర్దేశించడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కన్నీటిమయమయ్యారు. సో ఇక్కడ చూద్దాం. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అంటూ విలపించిన గొంతుక మూగబోయింది. జయ జయ హే తెలంగాణ అంటూ మలిదశ ఉద్యమ సమయాన ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసి నినదింపజేసిన గాత్రం నిశ్శబ్ద తీరాలకు వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అక్షరబద్ధం చేసిన కలమిక రాయబోనంటూ విశ్రాంతి తీసుకుంది. చూడా చక్కాని తల్లి అంటూ పల్లె సౌందర్యాన్ని, చేతి వృత్తుల గొప్పదనాన్ని కీర్తించిన ఆ హృదయం అనేక హృదయాలను బరువెక్కిస్తూ అనంత విశ్వంలో కలిసిపోయింది. తెలంగాణ సాహిత్య లోకాన్ని శోకసంద్రంలో ముంచుతూ ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి నింపిన ఆయన ఇక లేరని తెలిసిన కవులు, కళాకారులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కంటతడి పెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకొని అనేక మంది ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సో అక్షర జ్ఞానం లేకపోయినా తన చూసిన సమస్యలను, బాధలను అక్షరంగా మార్చారు. నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. మాజీ సీఎం కేసీఆర్ తో సహా పలువురు మంత్రులను ఇవ్వాలి. సో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన అందశ్రీ పాటలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నేల కూలిన సాహితీ శిఖరం అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దిగ్భ్రాంతి కలిగింది అంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యమంలో తన పాత్ర చాలా కీలకమైనది అంటూ మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. సోమవారం సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో ఢిల్లీలో భారీ పేలుడు జరిగింది. సో పేలుడులో 8 మంది మృతి చెందారు అండ్ 20 మందికి గాయాలు కూడా అయ్యాయి. రెడ్ ఫోర్ట్ రక్తసిక్తం. సాయంత్రం 6:52 ఢిల్లీలో పేలిన కారు బాంబు. పేలుడులో అమ్మోనియం నైట్రేట్ వినియోగం. 200 మీటర్ల వరకు పేలుడు ప్రభావం. సో మార్కెట్లకు సెలవు కావడంతో భారీగా తగ్గిన ప్రాణ నష్టం. అప్రమత్తమైన కేంద్రం సమగ్ర దర్యాప్తులకు ఆదేశం కూడా ఇచ్చారు. రంగంలోకి ఎన్ఐఏ, ఎన్ఎస్జి. సో ఉగ్రదాడిగా అనుమానం. 2 అనుమానితుల అరెస్టు కూడా అయిపోయారు. ఇంకా విచారణ సురు చేశారు. హైదరాబాద్ లో హై అలర్ట్. పాత బస్తీలో విస్తృత సోదాలు. సంఘటనా స్థలానికి హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. ఆసుపత్రిలో బాధితులకు పరామర్శించారు. ఫోన్ లో ప్రధాని మోదీ ఆరా తీయగా రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి పలువురు సంతాపం తెలిపారు. నలభై లక్షలు కాదు 40 కోట్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జోరుగా జరుగుతున్నాయి. సో అన్ని పార్టీల నేతలు ఎవరైతే పోటీ చేస్తున్నారో, ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ కు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారు నామినేషన్ నుంచి పోలింగ్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. కానీ ఇప్పుడు 40 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఈసీ కూడా కనీసం కుయ్యమనట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉంది. అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు కూడా ఖర్చు చేయాల్సిన వ్యయం 40 లక్షలకు మించకూడదనే నిబంధనను గాలికి ఎగిరిపోయింది. ఒక్కరిద్దరు అభ్యర్థులు ఆ పరిమితికి 100 రెట్ల పైనే వ్యయం చేస్తున్న పరిస్థితి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కనిపిస్తుంది. సర్వేలు ప్రచురించకూడదన్న నిబంధనను మీడియా సంస్థలు పట్టించుకోవడం లేదు. పెయిడ్ ఆర్టికల్స్ ను నిషేధిస్తామన్న ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. ఒక్కో అభ్యర్థి 10 కోట్లకు పైనే వెచ్చిస్తున్నారని వ్యయ పరిశీలకులు అంచనా వేస్తున్నారే తప్ప పోలింగ్ ముగిసిన తర్వాత 30 రోజుల లోపు ఆడిటింగ్ నిర్వహించాకే నిర్ధారించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. దీన్ని బట్టి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ 1961, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అనేవి కేవలం చెప్పుకోవడానికి మాత్రమేనని స్పష్టమవుతున్నది. ఎందుకంటే దీన్ని అనుసరించి దేశవ్యాప్తంగా 70 ఏళ్ల లోపు నమోదు చేసిన కేసుల సంఖ్య 20 మాత్రమే.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ స్థానానికి నేడు ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీ అభ్యర్థి బరిలో నిలిచిన అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. దీన్ని ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకురావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి అటెన్షన్ దీని మీదే కేంద్రీకృతమైంది. ఎందుకంటే గెలవడం కాంగ్రెస్ కు అవసరం. హైదరాబాద్ లో అసలు ఒక్క శాసనసభ సభ్యుడు లేని కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణంతో వచ్చిన ఉప ఎన్నిక ద్వారా శ్రీ గణేష్ ను గెలిపించుకొని బోని కొట్టింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలుచుకొని రెండో స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నది. అంతేకాదు, ఓడిపోతే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల సానుకూలత తగ్గుతుందన్న సంకేతం వెళుతుంది. వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నది బలపడుతుంది. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ అన్ని అంశాల్లో ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి మద్దతు దక్కుతుంది. ఇదొక్కటే కాదు, తదుపరి జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపడడానికి, కాంగ్రెస్ ప్రభ తగ్గడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకే ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. గెలవడానికి అభ్యర్థులను మించి పార్టీలే సర్వశక్తులొడ్డుతున్నాయి. ఈ ప్రచారానికి ఖర్చు 100 కోట్లు అయినట్టు తెలుస్తుంది. ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ప్రకారం 4 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఓటర్లకు పంచేందుకే అభ్యర్థులు సుమారు 100 కోట్లు వెచ్చించినట్టు తెలుస్తుంది. ఓ పార్టీ అభ్యర్థి 50 కోట్లు నగదు పంచడానికి సిద్ధమైనట్టు ఆ పత్రిక పేర్కొన్నది. 1,00,000 పట్టు చీరలు పంచేందుకు మరో పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకొని ఎన్నికలకు 2 రోజుల ముందు వరకే 50,000కు పైగా పట్టు చీరలను పంపిణీ చేసినట్టు వెల్లడించింది. ఇవి కాకుండా ఓ పార్టీ ఓటుకు 1,500 చొప్పున ఓటర్లకు పంచగా మరో పార్టీ 2,500 చొప్పున అందజేసినట్టు వివరించింది. ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారానికి వినియోగించిన సామాగ్రి మైకులు, ప్రచార వాహనాలు, హోర్డింగ్లు, బ్యానర్లు, కరపత్రాలు, భోజనం, అల్పాహారం, చాయ్, బిర్యానీలు, మద్యం విందు, హడావిడి, ఇలా అన్ని అంశాలను పరిశీలిస్తే నిజంగానే ఆ స్థాయిలో ఖర్చు చేసినట్టు అర్థమవుతుంది. భారీ ఉగ్రకుట్ర భగ్నం. ఫరీదాబాద్ లో అజాల్ట్ రైఫిల్ 2,900 కిలోల పేలుడు సామాగ్రి స్వాధీనం. 2 కాశ్మీరీ డాక్టర్ల అరెస్టు. జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసుల సంయుక్త ఆపరేషన్. చూద్దాం ఏంటో. దేశవ్యాప్తంగా ఉగ్రకుట్రలను పోలీసులు విజయవంతంగా అడ్డుకుంటున్నారు. ఇటీవల గుజరాత్ లో ATS 3 అనుమానితులను పట్టుకున్న విషయం విదితమే. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్ లో భారీ ఆయుధ డంప్ ను స్వాధీనం చేసుకొని మరో పెను కుట్రను భగ్నం చేశారు. జూబ్లీహిల్స్ నీదా నాదా. భవిష్యత్తు ఎన్నికకు బైపోల్ రెఫరెండం, 3 పార్టీలకు అగ్ని పరీక్షే. సర్వశక్తులు ఒడ్డిన అధికార పక్షం. పునరుజ్జీవం కోసం బీఆర్ఎస్ పాకులాట, పార్టీ విస్తరణ కోసం బీజేపీ నేతల కసరత్తు. ఫలితం తర్వాత వ్యూహాలు ఖరారు చేయనున్న పార్టీలు. నేడు ఉప ఎన్నిక, ఈ నెల 14న ఫలితాలు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఉప ఎన్నికగా మొదలైన జూబ్లీహిల్స్ పోరు ప్రస్తుతం రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక సమరంగా మారింది. కేవలం ఒక్క శాసనసభ స్థానం ఎన్నిక రాబోయే స్థానిక సంస్థలు, GHMC ఎన్నికలకు రెఫరెండంగా మారింది. ఈ ఎన్నికలలో గెలిస్తే రాబోయే GHMC ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుస్తామనే ధీమాతో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఇందుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులు ఒడ్డాయి. సీఎం స్థాయి నేతల నుంచి గల్లీ స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి, వారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించి ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు, బహిరంగ సభలు ప్రచారాన్ని హోరెత్తించారు.
నువ్వా నేనా అన్నట్లు ప్రచారం కొనసాగింది. గెలుపు మనదే. మెజార్టీ కోసమే ఈ ఫోకస్ అంతా అంటూ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జూబ్లీ హిల్స్‌లో పోలింగ్ శాతం పెరిగేలా కృషి చేయాలి అంటూ, ప్రతి ఓటరు బూత్‌కు వచ్చేలా చూడాలి అంటూ, కార్పొరేషన్ చైర్మన్‌లు, ఎమ్మెల్యేలు మానిటరింగ్ చేయాలి అంటూ కూడా, మంత్రులందరూ అందుబాటులో ఉండాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ విజయం సాధించబోతున్నారని, మెజార్టీ మీదే ప్రధానంగా ఫోకస్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సోమవారం పార్టీ ముఖ్య నేతలు, పీసీసీ చీఫ్ మంత్రులతో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. దానిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోల్ మేనేజ్మెంట్ పై ప్రధానంగా ఫోకస్ చేయాలని తను తెలిపారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలని కూడా తను తెలిపారు. ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యం అంటూ ఇక్కడ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఈసీకి ఆధారాలు ఇచ్చామని కూడా తను వెల్లడించారు. యథేచ్ఛగా పాలిస్తున్న అధికార పార్టీ అంటూ కూడా, మరియు కాంగ్రెస్ తొత్తులుగా పోలీసులు, ఎన్నికల అధికారులు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్. సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ నేతలు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఆలస్యమని తను వెల్లడించారు. సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించారని కూడా ఆరోపించారు. గిరిజన ముంగిటకే ప్రత్యేక వైద్య సేవలు, ఐటీడీఏల ద్వారా వారికి సమగ్ర చికిత్సా సదుపాయాలు. 500 సబ్ సెంటర్లు, 86 పిహెచ్సిలు, 10 సిహెచ్సిలు, 6 ఏరియా ఆసుపత్రులు, 2987 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల నియామకం, వారి కోసం మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాల నిర్వహణ, పట్టణ పేదలు, మురికివాడల ప్రజలపైన ప్రత్యేక దృష్టి, కుటుంబ నియంత్రణలో తెలంగాణ ముందంజ, ప్రభుత్వోద్యోగులకు ఉచిత వైద్య పథకం, అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అంటూ ఇక్కడ తెలుస్తుంది. నేడు పోలింగ్ కు బీహార్ సిద్ధం. 122 స్థానాలు, 3.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు తెలుస్తుంది. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుంది. హైవేల ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వండి అంటూ ఏపీ, రాజస్థాన్ రోడ్డు ప్రమాదాలపై సుప్రీం సుమోటో విచారణ. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.